సో హాయ్ హలో ఫ్రెండ్స్, ఈ ఫిబ్రవరి 22కి అయితే రామం రాఘవం అనే ఒక మంచి డీసెంట్ ఎంటర్టైనర్ మూవీ అయితే రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీ క్యాస్ట్ వచ్చేసి ధనరాజ్ గారు, అలాగే సముద్రప్ ఖాన్ గారు. సో ఫాదర్ అండ్ సన్ రోల్లో అయితే చాలా బాగా చేశారు. అండ్ మిగతా వాళ్ళు వాళ్ళ రోల్స్లో డీసెంట్గా చేశారనిపించింది. నాకు స్టోరీ వైజ్గా మాత్రం చాలా బాగా నచ్చింది. స్టోరీ ఒక మిడిల్ క్లాస్ ఫాదర్ అండ్ తన కొడుకు బాగుపడాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. సో అదే టైంలో కొడుకు బాగుపడకపోవడంతో అతన్ని ఎలా బాగు చేయాలని చెప్పేసి కష్టపడుతుంటాడు అనమాట. మెయిన్ ప్లాట్ వచ్చేసి ఇదే. అండ్ మూవీ చూసినట్టయితే మీకు ఇంకా డీటెయిల్స్గా అర్థమవుతాయి. అండ్ ఈ మూవీలో ఫన్ కొంచెం తక్కువగా ఉంటుంది, బట్ ఒక మంచి మెసేజ్ అయితే ఇస్తుంది ఈ మూవీ. అండ్ అలాగే ఈ మూవీలో ఉండే ఎమోషనల్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. నాకైతే ఈ మూవీ డీసెంట్గా అనిపించింది. మీరు కనుక ఇంకా మూవీ చూడకపోయి ఉంటే మూవీ అర్జెంటుగా వెళ్ళి చూడండి. అండ్ ఫాదర్ అండ్ సమ్ ఎమోషనల్ బాండింగ్ సీన్స్ అయితే చాలా బాగుంటాయి. అండ్ ఈ మూవీ అయితే మెయిన్ కోర్ పాయింట్ కూడా అదే కాబట్టి చాలా బాగా హ్యాండిల్ చేశారనిపించింది డైరెక్టర్. అండ్ ఈ మూవీలో కాస్టింగ్ అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అక్కడక్కడ క్లిక్ అయింది కానీ ఎక్కువగా అయితే అనిపించలేదు. పాటల వైజ్గా చూస్తున్నట్టయితే ఎక్కువగా పాటలు ఏవి అంతగా నాకు నచ్చలేదు, బట్ డీసెంట్గా అయితే ఉన్నాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంచెం బెటర్గా చేస్తుంటే బాగుండేది అనిపించింది. సో ఫ్రెండ్స్, మీరు ఇంకా మూవీ చూడకపోయింటే వెళ్ళి చూడండి. ఈ మూవీకి అయితే నేను 3.2 రేటింగ్ ఇస్తాను. సో మీరు కనుక ఈ మూవీ చూసి ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్ చేసి చెప్పండి. అండ్ అలాగే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ ఇలాంటి మంచి మంచి మూవీస్ని ఎంకరేజ్ చేసినప్పుడే కొత్త కొత్త సినిమాలు కూడా వస్తుంటాయి. సో ఇలాంటి మూవీస్ని ఎంకరేజ్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ రివ్యూ కింద నెక్స్ట్ రివ్యూలో మళ్ళీ కలుసుకుందాం. సో టాటా, బై బై, సీ యూ అండ్ జై హింద్.